Okay. Hi guys. Good evening, Andy. So let's start the demo session on Amazon Web Services. So before going to start the session, first of all, I would like to know about myself, Andy. So first of all, who am I? Okay. So basically, I'm having almost 12 years of experience on IT, Andy. So I started my career as a developer. Okay, for 8 years. I worked for 8 years as a developer. From last 4 years, I am working as a cloud architect అండి. ఓకే, క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో రీసెంట్గా అంటే ఫిబ్రవరిలో నేను ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేశానండి. సో నాకు అది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో నేను ఆ లింక్ కూడా మీకు ఆ, మన గ్రూప్లో షేర్ చేశాను. సో ఎవరైతే చూడలేదో మీరు వెళ్ళి అది చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నేను ఈ ఫీల్డ్కి అంటే ట్రైనింగ్ అనే ఫీల్డ్కి జస్ట్ ప్యాషన్ అండి. ఓకే, ఒక ప్యాషన్తో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే. నాకు 12 ఇయర్స్ నుంచి ఐటీ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఉందో, ట్రైనర్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అంతే ఉందండి. ఓకే. అండ్ నేను ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ మీద సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను మా కంపెనీస్లో. ఓకే. సో నేను ఇంటర్వ్యూ ప్యానెల్‌లో కూడా వన్ ఆఫ్ ద కీ మెంబర్ అనమాట మా కంపెనీలో. ఓకే. అండ్ నేను థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి అక్రాస్ ద గ్లోబ్ అండి. అంటే ఆన్‌లైన్ కాబట్టి నేను థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి డెవలప్‌మెంట్ మీద కానివ్వండి, క్లౌడ్ మీద కానివ్వండి, డెవాప్స్ మీద కానివ్వండి, నేను ట్రైనింగ్ అనేది ఇచ్చాననమాట. అండ్ సో నేను ఎక్కువగా వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఐబీఎం అండ్ వెస్టర్న్ యూనియన్ అండి. బట్ ఇవే కాదు, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. బట్ నేను ఆ ప్రాజెక్ట్స్ని అయితే ఇక్కడ నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు అనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు మై కంపెనీ రూల్స్ ప్రకారం కొంచెం కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ని నేను ఇక్కడ హైలైట్ చేయకూడదు. సో కాబట్టి నేను ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే చేశానో ఆ ప్రాజెక్ట్స్ నేను ఇక్కడ హైలైట్ చెయ్యట్లేదండి. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ myself. నెక్స్ట్. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో క్లౌడ్ అసలు యాక్చువల్లీ ఈ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే, ఇది ఏడబ్ల్యూఎస్ అనేది ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అండి. ఏడబ్ల్యూఎస్ అనేది ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఈ యొక్క ఏడబ్ల్యూఎస్కి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీస్. ఇట్ ఈజ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఇట్ ఈజ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఓకేనా. సో ఈరోజు రైట్ యాజ్ ఆఫ్ నౌ టుడే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా ప్రతి కంపెనీలో కూడా క్లౌడ్ అనేది మ్యాండేటరీగా ఉందండి. ఈరోజు మీరు ఒక డెవలపర్గా వర్క్ చేసిన, ఒక డేటాబేస్ అడ్మిన్గా పనిచేసిన, ఒక కస్టమర్ సపోర్ట్గా పనిచేసిన, ఒక లైనెక్స్ అడ్మిన్గా పనిచేసిన, నెట్వర్క్ అడ్మిన్గా పనిచేసిన, ఏ రోల్లో అయినా సరే మీరు ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి క్లౌడ్ అనేది మ్యాండేటరీ అండి. ప్రతి ఒక్కరికి క్లౌడ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఎంత మ్యాండేటరీ అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, కానీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అంటే క్లౌడ్ అనేది లేకుండా ఒక ఐటీ జాబ్ అనేది ఉండదండి. క్లౌడ్ అనేది లేకుండా ఒక ఐటీ జాబ్ అనేది ఉండదనమాట. సో ఇప్పుడు నేను డెవలపర్ అండి. నాకు డెవలప్‌మెంట్‌తో పాటు నేను ఎందుకు క్లౌడ్ నేర్చుకున్నాను అంటే,
నా కంపెనీలో నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో ఆ కంపెనీ వాళ్ళు నన్ను ఇన్సిస్ట్ చేశారు. ఏమని? ఖచ్చితంగా క్లౌడ్ నేర్చుకో అనేసి. ఒకటే చెప్పారు. నేను అడిగాను. నాది ఇది కాదు గదా! అంటే ఫైన్. నువ్వు నేర్చుకోలేదు అంటే ఫైన్. వి కెన్ రీప్లేస్ ఆఫ్ అని చెప్పారు సింపుల్‌గా. అంటే సింపుల్‌గా ఏం చెప్పారు అంటే వెళ్ళిపోండి అని చెప్పారు అంతే. రైట్? సో, కాబట్టి మీరు రేపు పొద్దున ఏ డొమైన్‌లో వర్క్ చేసినా ఓకే. బట్ ఈ యొక్క క్లౌడ్ ఏదైతే మీరు నేర్చుకోబోతున్నారో ఇది హలో, ఐటీలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. ఏడబ్ల్యూఎస్ కోర్సు క్లాస్ స్టార్ట్ అయింది సార్. మీరు ఇంకా జాయిన్ అవ్వలేదు క్లాస్‌లో. మ్యూట్‌లో పెట్టండమ్మా. మౌనిక. ఎప్పుడు జాయిన్? ఓకే. సో, ఆహ్, ఓకే. సో, క్లౌడ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. క్లౌడ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్. సో, ఈ క్లౌడ్ నేర్చుకోవడానికి చాలా మందికి ఒక డౌటొస్తది. అదేంటి అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్లా అనేసి. యెస్. ఫ్రెషర్స్‌కి గూడా ఈ క్లౌడ్ టెక్నాలజీ మీద ఓపెనింగ్స్ అనేది ఉన్నాయమ్మా. ఎందుకు నేనంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్‌గా ఒక 15 డేస్ బ్యాక్ మేము, మేము నార్త్ సైడు ఒక కాలేజ్‌కి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసమని వెళ్ళామనమాట. అప్పుడు మా కంపెనీ వాళ్ళు మాకు క్లియర్‌గా చెప్పారు. ఏమనంటే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ అయినా ఖచ్చితంగా ఉండాలి క్లౌడ్ మీద అనేసి క్లియర్‌గా చెప్పడంతో మేము కాలేజెస్ వాళ్ళతో మాట్లాడుకున్నాం. ఏ కాలేజ్‌లో అయితే ఈ ఏడబ్ల్యూఎస్ అనేది ఈ క్లౌడ్ గురించి ఏ కాలేజ్‌లో అయితే సిలబస్‌లో ఉందో, ఆ కాలేజెస్‌తో వాళ్ళకి వెళ్ళి మేము ప్లేస్‌మెంట్స్ తీసుకున్నాం అన్నమాట. అంటే మీనింగ్ ఏంటక్కడ? సో, ఫ్రెషర్స్‌కి కూడా ఈరోజు కాలేజ్ లెవెల్‌లో బీటెక్‌లో కూడా ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉందమ్మా. బీటెక్‌లో గూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉందన్నమాట. సో, అంత డిమాండ్ ఉంది క్లౌడ్ టెక్నాలజీకి. అండ్ ఇంకోటి, సార్ ఇప్పుడు నేను క్లౌడ్ నేర్చుకుంటాను. నాకు రేపొద్దున దీనివల్ల ఏమన్నా యూసేజ్ ఉండదా అంటే, నో అమ్మ. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. క్లౌడ్ నేర్చుకుంటే మీ రెజ్యూమ్‌కి అది వాల్యూ యాడెడే కానీ మైనస్ అయితే కాదు. ఈరోజు మీకు నేను అది బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకు నేనంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను అంటే, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అమ్మా. నేను క్లౌడ్ నేర్చుకోక ముందు డెవలపర్‌గా వర్క్ చేస్తా ఉన్నా. సో, నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలనుకుంటే, నాకు కాల్స్ సరిగ్గా వచ్చేవి గాదు. బట్ నేను ఎప్పుడైతే నా డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఈ క్లౌడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను యాడ్ చేశానో, ఐ కాంట్ బిలీవ్. ఓకేనా? మల్టిపుల్ కాల్స్ అంటే డబుల్ టైమ్ కాల్స్ రావడం అనేది నాకు జరిగిందనమాట. సో, కాబట్టి అంత డిమాండ్ ఉందమ్మా క్లౌడ్‌కి ఈరోజు మార్కెట్‌లో. సో, కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే దానివల్ల మీకు లాస్ అయితే ఉండదు. ఓకే. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఏమైనా ప్రియర్‌గా ఏమన్నా ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలా? అనేసి ఒక క్వెషన్ ఉంటదమ్మా. సో, ప్రియర్‌గా ఐటీ ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. దట్ మీన్స్ టీచింగ్ సైడు ఆల్రెడీ మీరు ఎవరైనా టీచింగ్ సైడ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు నా కెరియర్‌ని ఐటీ సైడ్ మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఐటీ సైడ్ నేను మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నాకు కోడింగ్ లేకుండా ఏదైనా ఉందా అంటే, అప్పుడు ఎవరైనా సరే రికమెండ్ చేసే కోర్స్ ఏంటి అంటే క్లౌడ్ టెక్నాలజీస్. బెస్ట్ థింగ్ కో కోడింగ్ లేకుండా ఏదన్నా ఒక కోర్స్ నేర్చుకొని, నా కెరియర్‌ని నేను ఐటీ సైడ్ మూవ్ చేయాలనుకున్నప్పుడు, చాలామంది సజెస్ట్ చేసే కోర్స్ ఏంటి అంటే, ఈ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ గాని. ఓకే. అంత డిమాండ్ ఉన్న కోర్స్ అన్నమాట ఇది. అండ్ చెప్పాను గదా! మీకు ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం లేదు. వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో యూ క్యాన్ ఏబుల్ టు డెవలప్ యువర్ అప్లికేషన్. ఓకే. అండ్ సో, ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ ఓకే. మోర్ జాబ్స్ ఫర్ బోత్ అంటే ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్ ఉన్నాయి.
ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా మార్కెట్లో ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్గా ఒక బ్యాచ్ ముందు వన్ ఆఫ్ మై స్టూడెంట్ అమ్మ, ఐఎమ్ ప్రౌడ్లీ టు సే దిస్, నా స్టూడెంట్ ఒక అతను ఒక అతను నా దగ్గర కోర్స్ తీసుకున్నాడు. బేసికలీ మా మ్యూట్లో పెట్టండి ప్లీజ్. సో బేసికలీ హీఈస్ నాట్ కేమ్ ఫ్రమ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, అతను వేరే బ్యాక్గ్రౌండ్. తను నన్ను అప్రోచ్ అయ్యాడు, పర్సనల్గా కాల్ చేశాడు. కాల్ చేసి నేను ఈ విధంగా నేర్చుకుంటున్నానని చెప్పాడు. ఎస్, నేను నా గైడెన్స్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను. మీరు నంబర్ చెప్తే అతను డెడికేటెడ్గా ఏ రోజు జరిగిన కాన్సెప్ట్ ఆ రోజు ప్రాక్టీస్ చేసి నన్ను లిటరలీ నన్ను టార్చర్ పెట్టాడు. నేనేం ఫీల్ అవ్వలేదు. అంటే టార్చర్ అంటే ఏ ఒక చిన్న డౌట్ ఉన్నా ఎప్పుడే అది చెప్పాను, ఓపెన్గా చెప్పాను, మీకు కూడా చెప్తున్నా, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను హ్యాపీగా అడగచ్చు, మీరు ప్రాబ్లం లేదు. అతను అంత డెడికేటెడ్గా నాతో రోజు ఇంటరాక్ట్ అయ్యాడు, ప్రతిరోజు ఇంటరాక్ట్ అయ్యాడమ్మా, ప్రాక్టీస్ చేశాడు. యు కాంట్ బిలీవ్ దట్ తన ప్రెషర్ 7.5 lakhs ప్యాకేజ్తో తను ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ కొట్టాడమ్మా, చెన్నై లొకేషన్. ఓకే, చెన్నై లొకేషన్లో ఎంఎన్సి కంపెనీలో ఫ్రెషర్గా 7.5 lakhs ప్యాకేజ్తో జాబ్ కొట్టాడు. అప్పుడు అనిపించింది, నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నాకు కూడా రాలేదు అంత ప్యాకేజ్ జాబ్. నా స్టార్టింగ్ శాలరీ 8,000 అమ్మా, నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన శాలరీ 8,000. బట్ నేను చెప్పిన సబ్జెక్ట్కి నా స్టూడెంట్కి ఫ్రెషర్గా 7.5 lakhs అంటే ఏ ట్రైనర్ కన్నా ఇంకేం కావాలి చెప్పండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ అబ్బాయి గురించి, అంతే. ఓకేనా? బట్ నాట్ ఓన్లీ ఆ అబ్బాయి కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర, కోర్స్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ కొట్టిన వాళ్ళు. కానీ నేను ఒకటే చెప్తానమ్మా, ఎవరికైనా ఒకటే చెప్తాను. ఏం చెప్తాను అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. ఏ రోజు చెప్పిన క్లాసు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. జాబ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓపెనింగ్స్ లేవు, అవన్నీ ఫేక్, అలా చెప్తున్నా. ప్రాక్టీస్ చేసి ఏ రోజు జరిగిన కాన్సెప్ట్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని బాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం 100% మీ జాబ్ అనేది మీ చేతిలో ఉంటుందమ్మా. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను నేను. ఓకే, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అండ్ ఈ పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మీకు అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో నా స్టూడెంట్స్ యుఎస్ఏలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. ఓకే, సో అక్కడి నుంచి నా 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 యాడ్ చూసి, బట్ బేసికలీ వాళ్ళు ఇండియన్సే, నేను మళ్ళీ చెప్తాను చూడండి, వాళ్ళు ఇండియన్సే. ఇప్పుడు మన గ్రూప్లో ప్రకాష్ ఉన్నాడు. సో ప్రకాష్ కూడా ఇండియనే, కానీ ప్రకాష్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ దుబాయ్ కంపెనీ. నౌ హీఈస్ ఇన్ దుబాయ్ నౌ. ఓకేనా? అలానే ప్రకాష్ లాగానే ఇద్దరు జాయిన్ అయ్యారు, ఒకరేమో జర్మనీ, ఒకరేమో యుఎస్ఏ నుంచి జాయిన్ అయ్యారు, మన తెలుగు వాళ్ళే. ఓకే, వాళ్ళు కూడా ఈరోజు కంపెనీస్లో వర్క్ చేస్తున్నారమ్మా. ఓకే, సో నేనేం చెప్తున్నాను అంటే ఈ ఈ ఈ ఓపెనింగ్స్ అనేది ఇండియాలోనే కాదు, వేరెవర్ యూ కెన్ గో, ఇట్ విల్ బి దేర్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే కోర్స్ మీకు నేను డెలివర్ చేస్తున్నానో, ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు 2 type ఆఫ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయించమ్మా. ఒకటి క్లౌడ్ ప్రాక్టీషనరు, ఇంకొకటి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్. ఈ రెండు మీరు రాయొచ్చు. నేను కంప్లీట్ చేసింది ఆల్రెడీ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎప్పుడో కంప్లీట్ చేశాను, బట్ అది ఎక్స్పైర్ అయిపోయింది. బట్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. డెవలపరు కంప్లీట్ చేశాను, అది ఎక్స్పైర్ అయిపోయింది, నో ప్రాబ్లం. 3 years బ్యాక్ గురించి చెప్తున్నా. ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సెకండ్ టైం రాశాను. ఎందుకు నేను రాశాను, అది ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో నా రోల్ ఏంటి అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనమాట. ఇప్పుడు నేను అసోసియేట్ లెవెల్ రాశాను, నెక్స్ట్ నేను ప్రొఫెషనల్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నాను నేను. ఓకే, సో ప్రొఫెషనల్ లెవెల్కి కంటెంట్ అనేది మళ్ళీ మారుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నేను కోర్స్ కంటెంట్ మీకు ఏదైతే షేర్ చేశానో, ఆ కోర్స్ కంటెంట్ కానీ మీరు ఎండ్ టు ఎండ్ బాగా ప్రిపేర్ అయితే
ఫర్ షూర్ మీరు ఈ 2 సర్టిఫికేషన్స్ అయితే మీరు 100% మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. బట్ ప్రాక్టీస్ చేయాలి, ముందే చెప్తున్నా. ప్రాక్టీస్ చేయకపోతే ఏమి రాదు, ముందే చెప్తున్నా. రైట్? లైక్ దట్. నౌ నార్మల్‌గా నా యొక్క ఈ 4 ఇయర్స్ జర్నీలో నన్ను క్వెషన్స్ అడిగారు చాలామంది స్టూడెంట్స్. ఆ క్వెషన్స్ నేను ఇక్కడ రాసుకున్నా. మేబీ మీకు గూడా ఈ క్వెషన్స్ రావచ్చేమో. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఒకతను అడిగాడు. ఏంటంటే, "సార్ నాకు కోడింగ్ నాలెడ్జ్ అయితే లేదు. నేను ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్లా?" అంటే, యెస్. మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్. ఎందుకు అనంటే, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌కి కోడింగ్‌తో సంబంధం లేదు. ఓకే. అండ్ సార్ ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే నాకేమన్నా తెలిసుండాలా? అంటే యెస్. మీకు లైనక్స్ కమాండ్స్ గురించి ఒక అవగాహన ఉండాల. బట్ మీకు దాని గురించి తెలియకపోయినా పర్లేదు. నా ఫస్ట్ 5 క్లాసెస్ ఆర్ 4 క్లాసెస్ నేను లైనక్స్ కమాండ్స్ మీదనే ఫోకస్ చేస్తా. ద ఫస్ట్ 4 క్లాసెస్ వచ్చేసి లైనక్స్ మీద నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రతి కమాండ్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే ఐ కెన్ జంప్ ఆన్ టు ది ఏడబ్ల్యూఎస్ కోర్స్ అనమాట. తర్వాత సార్ నేను ఈ కోర్స్ నేర్చుకోవడానికి నాకేమన్నా ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఏమన్నా ఉండాలా? అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడిక్కడ ఎవరైతే క్లాస్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక ఆల్రెడీ వాళ్ళు ఒక ల్యాప్‌టాప్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ల్యాప్‌టాప్‌లో వాళ్ళు ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకొనుంటారు. అది విండోస్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, యునిక్స్ కావచ్చు, ఏదో ఒకటి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలు. బట్ అది కూడా లేకపోయినా పర్లేదు. నేను గైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, సార్ నేను డెవలపర్‌ని. నాకు ఈ కోర్స్ ఎంతవరకు ఉపయోగపడుతది అంటే, ఈ ఎవరైతే డెవలపర్ రోల్‌లో ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది 100% ఉపయోగపడుతుందమ్మా. ఎందుకు అనంటే, మీరు ఏ రోల్ కిందొచ్చినా సరే, కామన్‌గా మనము మ్యాండేటరీగా 5 సర్వీసెస్ నేర్చుకోవాల్సొస్తది. అది ఈ ఏడబ్ల్యూఎస్‌లో EC2 కానివ్వండి, ఐఏఎం కానివ్వండి, S3 కానివ్వండి, VPC కానివ్వండి. ఓకే. ఇలా మనము గైస్ మ్యూట్‌లో పెట్టండమ్మా. I'm listening class. గైస్ మ్యూట్‌లో పెట్టండి ప్లీజ్. ఓకే. సో, ఇదైతే మనకు ఖచ్చితంగా ఎవరైనా సరే నేర్చుకోవచ్చనమాట. అండ్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఫర్ దిస్ కోర్స్? సో, క్లియర్‌గా మెన్షన్ చేస్తారమ్మా. ఎవరైనా సరే ఒక కంపెనీ వాళ్ళు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ కావాలన్న వాళ్ళు క్లౌడ్ ఇంజినీర్‌గా లేదంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్‌గా ఈ 2 రోల్స్‌కి మీరు ఎలిజిబుల్ అమ్మా. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ కానివ్వండి. ఈ 2 రోల్స్‌కి మీరు ఎలిజిబుల్. ఓపెనింగ్స్ కూడా అలానే వస్తాయి మీకు. అండ్ సో, నాకెలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు. సో, నేను ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలనా అంటే, చూడండమ్మా, బై డిఫాల్ట్‌గా ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవడానికొచ్చారో ఎవరికి కూడా ఏమీ రాదు. ఎవ్రీవన్ షుడ్ బి ఇన్ ఎ జీరో లెవెల్. So by taking the classes, by attending the classes regularly, definitely you have to understand the technical points. Okay, then you can gain the technical knowledge. So based on that knowledge, you can able to clear the interview. ఓకే. అంతేగాని డే 1 నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అంటే ఎవరికీ ఏమి రాదు. సో, ఈ 45 డేస్ ఆఫ్ జర్నీలో మనము టెక్నికల్ యాస్పెక్ట్స్, టెక్నికల్ పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేస్తామనమాట. ఆ పాయింట్స్ డిస్కస్ చేయడంతో, అవి మీరు ప్రాక్టీస్ చేయడంతో మీకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతది. అప్పుడు ఈజీగా మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలరు. అంతేగాని డే 1 రావాలంటే ఏమీ రాదు. ముందే చెప్తున్నా. నెక్స్ట్. సార్ నాకు ఇంత ఇయర్స్ గ్యాప్ ఉంది నా కెరియర్‌లో. నేను ఈ జాబ్ అనేది ఫ్రెషర్‌గా ట్రై చేయగలనా అంటే, చూడండమ్మా, ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఫ్రెషర్‌గా ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే దే 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 డోంట్ థింక్ అబౌట్ ద గ్యాప్. ఓకే. దే డోంట్ థింక్ అబౌట్ ద గ్యాప్. వాళ్ళు ఫ్రెషర్‌గా తీసుకుంటారమ్మా. కానీ వర్క్ చేయడానికి మీకు ఓకేనా? కాదా? మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే సో, మీకేమో 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. మీరు ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వాలనుకోండి. మిమ్మల్ని వాడు ఇతనికి 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. నేను 6 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సాలరీ ఇస్తాను అంటే వాడు ఒప్పుకోడు కదా! వాడిచ్చే సాలరీ ఏంటి? ఫ్రెషర్ సాలరీయే ఇస్తాడు మీకు. సో, మీకు సాలరీ కన్స్ట్రెయింట్ లేదు. నాకు వర్క్ ఇంపార్టెంటు అనుకున్నప్పుడు మీకు డెఫినిట్‌గా ఈ పాయింట్ అనేది వాలిడ్ అవుతుందనమాట. తర్వాత
నేను బిఏ అంటే నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు ఈ కోర్స్ ఓకేనా అంటే ఎస్. ఎవరు చెప్పాను కదమ్మా, ఎవరైనా సరే ఈ కోర్స్ నేర్చుకొని జాబ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో మీరు ఏమన్నా 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా అని చెప్తారు. మా ఇక్కడ చూడండి, గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరమ్మా. నేను ఓపెన్గా చెప్తున్నా, గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వరు. అంటే గ్యారంటీ అంటే మీనింగ్ ఏంటి అంటే, నువ్వు నా దగ్గర అమౌంట్ కట్టి కోర్స్ జాయిన్ అయితే చాలు, నీకు ఈ జాబ్ ఇచ్చేయాలి. అది అది కాన్సెప్ట్. అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా సబ్జెక్ట్ లేకపోయినా నేను నీకు జాబ్ తీసేయాలి, అది గ్యారంటీ అంటే. బట్ నేనైతే అలాంటి రిస్క్ చేయలేనమ్మా, నేను అలాంటి పనులు చేయలేను. ఓకే, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే లెఫ్ట్ అయిపోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వరల్డ్లో చెప్తున్నా, వరల్డ్లో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా గ్యారంటీ అనేది ఇవ్వరు. ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలమ్మా. సబ్జెక్ట్ లేకుండా నాకు జాబ్ కావాలి అంటే ఎవరు కూడా మీకు హెల్ప్ చేయలేరు. ఎస్పెషలీ ఐటీ ఫీల్డ్లో అసలు కుదరదు అది. ఇప్పుడు బ్యాంకింగ్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఏదో ఒక జాబ్ అంటే చేసి పంపించేస్తారు, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఈ ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే మీ మీద మీరు డిపెండ్ అవ్వాలా. ఓకే, అక్కడ రికమెండేషన్ పనికొస్తాయి, ఎక్కడ బయట నాన్ ఐటీ సైడ్ అయితే. బట్ ఇక్కడ మీకు పనికిరావు. టాలెంట్ ఉందా, సబ్జెక్ట్ ఉందా, అప్పుడే జాబ్ కొట్టగలరు, లేకపోతే జాబ్ కొట్టలేరు, ముందే చెప్తున్నా. అండ్ డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఇంటర్వ్యూ సపోర్ట్? చూడండి, మేము మీకు ఏం చేస్తాము అంటే, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది మా బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు లిస్ట్ డౌన్ చేస్తారు. లిస్ట్ డౌన్ చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు. ఫస్ట్ వెరిఫై చేసుకుంటారు, నిజంగానే ఆ కంపెనీలో ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఉందా అని తెలుసుకుంటారు మా వాళ్ళు. ఫస్ట్ తెలుసుకొని మా వాళ్ళు ఓకే ఇది జెన్యున్గా ఉంది అని తెలుసుకున్నప్పుడు చెప్తారు, మా దగ్గర కొంతమంది ప్రొఫైల్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాము అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, మా బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ని గ్రూప్లో షేర్ చేస్తారు. సో దట్ మీరు ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, లైక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఇంకోటి, ఇది మీరు 100% ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎవరికంటే వాళ్ళకి షేర్ చేయను. ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మా, ఏమంటే డెడికేటెడ్గా పనిచేయాలని కొంతమందికి ఇంట్రెస్ట్, ఒక ఎంతూజియాజం ఉంటుంది. అరే నేను ఖచ్చితంగా నా కెరియర్ నేను ఏడబ్ల్యూఎస్లో మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇది కాకపోతే ఇంక జాబ్ లేదు అన్న వాళ్ళకి. సో ఆ ఎంతూజియాజం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది ఉంటారమ్మా, ఏంటంటే క్లాస్కి అటెండ్ అవ్వరు, ప్రాక్టీస్ చేయరు, బట్ థింగ్ నాకు జాబ్ కావాలంటారు. అప్పుడు ఎలా ఇచ్చేస్తాం మనం జాబ్ నేను వాళ్ళకి? ఫస్ట్ ఒక ప్రాపర్ రెజ్యూమ్ అని మనం బిల్డ్ చేసుకోవాలా. ఆ రెజ్యూమ్ బిల్డింగ్ కూడా నేర్పిస్తా, నేను మీకు గైడ్ చేస్తా, పర్సనల్గా నేను గైడ్ చేస్తా. ఓకే, ఇవన్నీ నేను ప్లాన్ చేసి నాకు 100% కాన్ఫిడెంట్. ఓకే, సో పలానా పర్సన్, ఓకే నేను నిజంగా ఇతని దగ్గర టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, అతను రోజు ఇంటరాక్ట్ అవుతున్నా, నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను అతను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. నేను అలా చాలా హెల్ప్ చేస్తాను నేను. బట్ రెగ్యులర్ క్లాస్ అటెండ్ అవ్వకుండా వల్ల నేను ఏం చేయలేను అనమాట, అది ఇంకేం అది. ఓకేనా, అట్లా. అండ్ సో మీరు ఏమైనా ప్రాక్సీ సపోర్ట్ చేస్తారా అంటే నో, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాక్సీ సపోర్ట్ అనమాట. ఓకేనా, లైక్ దిస్. సో ఇంకో క్వశ్చన్ ఉంటుందమ్మా, ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 2012లో ఏమో వాళ్ళు బీటెక్ ఎంటెక్ ఎంసీఓ కంప్లీట్ చేస్తుంటారు. ఓకే, 2012లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంటారు. మా మ్యూట్లో పెట్టండి మా, ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్ గైస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్ గైస్. ఓకే, ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్. ఓకే, సో సో ఏమంటారంటే నాకేమో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఎంటెక్ నా ఎంసీఏ నేను 2012లో కంప్లీట్ చేశాను, బట్ ఇప్పుడు నాకు జాబ్ వస్తుందా అంటే అప్పుడు నేను దాన్ని గ్యారంటీ ఇవ్వలేనమ్మా. ఎందుకంటే 2012 అంటే 2024లో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ 12 years గ్యాప్ అమ్మా. 12 years గ్యాప్ ఉన్నప్పుడు నేను 100% నేను ఆ ఫాల్స్ ప్రామిస్ నేను ఇవ్వలేను. ఓకే, సో మీరు ఒకటి చెప్పుకోవచ్చు, ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సబ్జెక్ట్ బాగా గెయిన్ చేసుకొని ప్లాన్ చేసుకోకుండా ఫైన్, 4 years కూడా ఫైన్, నేను యాక్సెప్ట్ చేస్తా. సో బట్ ఆ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చెప్పుకోవాలి,
సో నాకు సో అండ్ సో యాక్సిడెంట్ అయిందో ఏదో ఒక రీజన్ చెప్పుకొని సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ప్లాన్ చేసుకొని మీ కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు చేసుకోవచ్చు మీరు, రైట్, లైక్ దట్. సో ఇక్కడ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? సో దట్ నేను పాస్ చేస్తానమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగని క్లారిఫై చేస్తాను నేను. మీరు అన్మ్యూట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తానమ్మా. Hello, this Yeah. is Shiv Kumar. Yeah. Hey, thanks. It's a very good explanation. చాలా బాగా చెప్పారు. నాకు అరౌండ్ 14 years of IT, ప్రెసెంట్ వర్కింగ్ కూడా. ఓకే. అయితే నేను మోస్ట్లీ VMware, VxRail, VCF వీటి మీద ఉండిపోయాను. ఓకే. సో నా రియల్లీ మీరు చెప్పినట్టు నా నీడ్ మీద వచ్చాను. ఇప్పుడు యాక్చువల్లీ నాకు సెర్చ్ చేసుకుంటున్నాను AWS ఎక్కడైతే బెస్ట్ అని చెప్పేటప్పుడు ఐ గాట్ యువర్ లింక్ యాక్చువల్లీ. ఓకే. సో సమ్వేర్ మైట్ బి 45 days అన్నారు. సో నా రిక్వైర్మెంట్ కూడా ఇప్పుడు మల్టీ క్లౌడ్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది. యా యా యా. సో నాకు కొంచెం ఏంటంటే మీరు ఓకే ఐ విల్ కంటిన్యూ దిస్, బట్ నాకు కొంచెం కంపారిటివ్లీ క్లౌడ్ టు క్లౌడ్ ఏమైనా చెప్పగలుగుతారా లాస్ట్? నేను ఖచ్చితంగా నేను అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎందుకంటే మీరే కాదు రేపు పొద్దున మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్. అంటే అజూర్ కి AWS కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ క్వశ్చన్, ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నాను అంటే, రేపు పొద్దున మీరు AWS లో ప్రొఫెషనల్ అని అనుకోండి, రేపు పొద్దున మీరు వర్క్ చేసే కంపెనీలో ఓకేనా ఇమీడియట్ గా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ క్లయింట్ ఏమంటాడు అంటే నాకు అజూర్ కావాలంటాడు. బట్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రాజెక్ట్ వదులుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక టైం ఇస్తారు. ఎవరికైతే ఆల్రెడీ ఒక క్లౌడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి కొంత టైం ఇస్తారు. అంటే AWS ఆల్రెడీ మనకు వచ్చు కాబట్టి అజూర్ కూడా సిమిలర్ గా ఉంటుంది కాబట్టి నేర్చుకునేస్తాం. అది సార్ ఒకటి సార్, ఏదైనా ఒక క్లౌడ్ వచ్చింది అనుకోండి, రిమైనింగ్ 1 more క్లౌడ్ చాలా ఈజీ సార్. అది ఎలా చేయాలి ఏంటి అనేది గైడ్ చేస్తాం పక్కాగా మీకు. ఈవెన్ నౌడేస్ రియల్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ నా లైక్ ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సిన్స్ బికాస్ ఆఫ్ మల్టీ క్లౌడ్ ఇంటిగ్రేషన్. Really thanks sir, it's a very nice explanation. Sure I'll see forward. Thank you. Okay fine. So ఇది అండి. ఓకే, నౌ నెక్స్ట్ కమింగ్ టు ది శాలరీ పాయింట్ అండి. సో ఇక్కడ ఇచ్చే శాలరీస్ అనేది ఇక్కడ నేను ఏవైతే మెన్షన్ చేస్తున్నానో ఇది బేసిక్ అన్నమాట. అది కూడా ఇండియాలో ఉన్న కరెంట్ ప్యాకేజెస్ బేస్ చేసుకొని ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి నేను. సో ఎవరైతే వాళ్ళ కెరియర్ని ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో AWSగా, వాళ్ళ ప్యాకేజ్ అనేది 4 to 6 lakhs మినిమం ఉంటుందండి. 4 to 6 lakhs మినిమం ఉంటుంది. అది కూడా MNCస్లోనే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టార్టప్స్. నేను ఇక్కడ ఇచ్చే శాలరీస్ అంతా కూడా ఇండియన్ MNC కంపెనీసే ఇస్తున్నాను నేను. స్టార్టప్స్ అంటే మన చేతిలో ఉండదండి అది. సో అది కంపెనీ వాళ్ళ కంపెనీ బట్టి వాళ్ళ శాలరీస్ ఎంత ఇవ్వాలనుకున్నా పే చేసుకోవచ్చు. కానీ MNCలో రూల్స్ ప్రకారము ద మినిమం ప్యాకేజ్ విల్ బి ఫర్ ఫ్రెషర్స్ విల్ బి ఫర్ AWS ఫ్రెషర్స్ విల్ బి 4 to 6 lakhs అనమాట. ఆ రేంజ్ ఎంతన్నా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ అప్ టు 2 years వరకు అండి. 2 years వరకు. ఇంకోటండి, 2 years అంటే ఓవరాల్ 2 year ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. సో ఒక డౌట్ వస్తుంది, ఏమని డౌట్ వస్తుంది, నాకు ఓవరాల్గా 6 year ఎక్స్పీరియన్స్ ఉంది, 4 years నేను నెట్వర్క్ అడ్మిన్గా వర్క్ చేశాను, 2 years నేను AWSగా వర్క్ చేస్తాను, అప్పుడు నా ప్యాక్ 6. అది కాదు. సో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఇది చెప్తున్నా. అండ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 8 to 12 lakhs ఇస్తారండి. సో రీసెంట్గా వన్ ఆఫ్ మై స్టూడెంట్, ఓకేనా, నేను ఇది చెప్తున్నా, బట్ ఏంద్రా అంటే తను లైక్ తనకి ఆల్మోస్ట్ అరౌండ్ 6.5 ఎక్స్పీరియన్స్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్. తను 3 years 2.5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు. కొంచెం అంటే ఫేక్గా పెట్టుకున్నాడు. బట్ ఏంద్రా అంటే తను ఇంటర్వ్యూ క్రాక్ చేశాడండి. హీ గాట్ అరౌండ్ 13.5 lakhs ప్యాకేజ్. యాక్చువల్లీ తన ఓవరాల్ ప్యాకేజ్ 6 years. ఓకే, తను నెట్వర్క్లో వర్క్ చేస్తున్నాడు, నెట్వర్క్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాడు. తన ప్యాకేజ్ ఎంత అంటే 6 yearsకి తన ప్యాకేజ్ ఎంత అంటే 4 lakhs అంట. స్టార్టప్లో పనిచేస్తున్నాడు. నేను ఇప్పుడు గైడ్ చేసా, సో ఇలా కాదు నీ కెరీర్లో పెట్టుకో అని చెప్పినప్పుడు 100% హైక్ అండి, మీరు నంబర్ చెప్తే. ఓకే, బట్ అతను ఇంటర్వ్యూలో అంత బాగా క్లియర్ చేశాడు. ఓకేనా, అంటే జెన్యూన్ పర్సనే. ఇంకా
వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఇతను చెప్పే సమాధానం కానీ, బట్ నా ఎఫర్ట్ ఉందని చెప్పట్లేదు కానీ, బట్ తన ఎఫర్ట్ చాలా ఉందండి. నా పని ఏందండి, నేను యాజ్ ఎ ట్రైనర్గా నేను సబ్జెక్ట్ చెప్తానండి. ఓకే, తను పెట్టిన ఎఫర్ట్స్ అమేజింగ్ అండి. తనకి ఇంకా ఏడబ్ల్యూఎస్ నా కెరియర్ అనుకొని తన హార్ట్ అండ్ సోల్ పెట్టాడండి, ప్రాక్టీస్ చేశాడండి. ఓకే, నాకు తెలుసు తను ఎంత ప్రాక్టీస్ చేశాడో నాకు తెలుసు, చూశాను. ఓకేనా, అది ఓకే. నాకు అలాంటి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నాకు కూడా కొంచెం భయం ఉంటుంది. నేను కూడా చెప్పేటప్పుడు కొంచెం బాగా క్లారిటీగా చెప్తాను అనమాట. అట్లా ఇంకా అంటే అలానే కాదు, బట్ చెప్తున్నా ఓవరాల్గా పిక్చర్గా, రైట్? అలా సో 3 to 4 years వరకు 12-16 lakhs అండి. 4 to 5 years వరకు 16 to 20 lakhs ఉంటుంది. 5 to 6 years వరకు 20 to 24 lakhs ప్యాకేజ్ ఉంటుంది. 6 to 7 years వరకు 24 to 28 lakhs ప్యాకేజ్ ఉంటుంది. మోర్ దాన్ 8 years అనుకోండి 32 lakhs ప్యాకేజ్ ఉంటుందండి. అండ్ రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అండి, ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్ అండి. తనకి జెన్యూన్గానే డెవాప్స్ మీద ఇక్కడ, అంటే డెవాప్స్ కాదు, లైనెక్స్ అడ్మిన్, ఇంకోటి దాన్ని ఏమంటారు, అంటే సర్వర్, అంటే క్లౌడ్కి ముందు వచ్చేది మనకు ఇది ఉందన్నమాట. సర్వర్ రిలేటెడ్ వర్క్ చేస్తా వచ్చాడు తనకి ఇండియాలో తన ప్యాకేజ్ ఒక 1 year బ్యాక్ తన ప్యాకేజ్ అరౌండ్ 20 lakhs అంతేనండి. తను ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 12 years అదే నేర్చుకున్నాడు, తన కోర్స్ నేర్చుకున్నాడు. తను లింక్డ్ఇన్లో తను ఏం చేశాడు అంటే అప్డేట్ చేశాడు రెజ్యూమ్ని. ఇండియా నుంచి తన రెజ్యూమ్ అప్డేట్ చేశాడండి. దుబాయ్ కంపెనీ వాళ్ళు ఈయన ప్రొఫైల్ చూసి ఆ కంపెనీ వాళ్ళు ఇంక ఫోన్ చేసి టెక్నికల్ రౌండ్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ కరెన్సీ ప్రకారము వాళ్ళు తనకు ఆఫర్ చేసిన ప్యాకేజ్ ఎంత అంటే 75 lakhs అండి పర్ యానం. ఎంత అండి? 75 lakhs పర్ యానం. బట్ ఆ కరెన్సీ ప్రకారం, మన కరెన్సీ కాదు, ఆ కరెన్సీ ప్రకారం, రైట్? సో కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలండి. మస్కెట్లో ఉన్నాయి, అబుదాబిలో ఏ కంట్రీస్కి ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, దాన్ని ఏమంటారు, కెనడాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఓపెనింగ్స్ ఉన్నాయండి. దాని గురించి మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ నేర్చుకోండి చాలు, అంతే, రైట్? లైక్ దిస్. అండ్ ఇది ఖచ్చితంగా ఫ్రెషర్స్కి, ఐటీ వాళ్ళకి, నాన్ ఐటీ వాళ్ళకి హైలీ రికమెండ్ అండి. నేనైతే అంటే ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి, సార్ నా కోడింగ్ లాంగ్వేజ్ లేకుండా ఏదైనా కోర్స్ సజెస్ట్ చేయండి అంటే, నేను కళ్ళు మూసుకొని సజెస్ట్ చేసే కోర్స్ ఏదైనా ఉంది అంటే అది క్లౌడ్ అండి. క్లౌడ్ అంటే ఏదైనా కావచ్చు, అది AWS కావచ్చు, అజూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను క్లౌడ్ అని చెప్తా. బట్ చాలా ఉన్నాయి, బట్ నాన్ కోడింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. కానీ ఈ క్లౌడ్ నేర్చుకుంటే మీ కెరియర్ బాగుంటుందండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, తర్వాత స్క్రమ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇవి గ్రోత్ ఉంటాయా ఉండవా అని మనం చెప్పలేము. కానీ క్లౌడ్ అనేది ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందండి. ఏంటండి, ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. 2012లోనే S3 ఉందండి. నాకు బాగా గుర్తు, నేను డెవలపర్గా నా కెరియర్ నేను ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు AWSలో ఉన్న S3 సర్వీస్తో అప్పుడు వర్క్ చేస్తా. బట్ ఐ డోంట్ నో, అప్పుడు అది నాకు కూడా తెలియదు. బట్ స్టిల్ ఈ రోజు వరకు కూడా S3 యూజ్ చేస్తానండి. 12 years అండి AWSకి. అంటే 2008లో ఎప్పుడో వచ్చింది, అది పక్కన పెట్టండి. 12 years నుంచి ఇప్పుడు కూడా డిమాండింగ్లో ఉన్న కోర్స్ ఉంది, డిమాండ్లో ఉంది అంటే ఇంకేం కావాలి చెప్పండి మనకు? మన కెరీర్కి ఇంకేం కావాలి చెప్పండి? అదే చెప్తున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి అంతే, సింపుల్ లాజిక్, ఇంకేం లేదు, రైట్? లైక్ దిస్. అండ్ కమింగ్ టు ది వాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. మీకు అందరికి కూడా ల్యాప్టాప్ ఉంది, రైట్? మీ ల్యాప్టాప్లో మీ అందరికీ కాన్ఫిగరేషన్ అందరికీ ఐడియా ఉందండి. కాన్ఫిగరేషన్ అంటే ఏమేమి వస్తాయి? మీ ల్యాప్టాప్ అనేది ఏ కంపెనీ వాళ్ళది, ఆ ల్యాప్టాప్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ సైజ్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది, CPU యూసేజ్ ఎంత ఉంది, రైట్? ఇవన్నీ కూడా మనకు, అంటే దాంట్లో నెట్వర్క్ డ్రైవర్స్ ఉన్నాయా, USB డ్రైవర్స్ ఉన్నాయా, కీప్యాడ్ డ్రైవర్స్ ఉన్నాయా, సో ఇవన్నీ ఆడియో డ్రైవర్స్, వీడియో డ్రైవర్స్, ఇవన్నీ కూడా మన కాన్ఫిగరేషన్లో వచ్చే టాపిక్స్ అన్నమాట.
మనము ఒక ల్యాప్టాప్కి ఇవి ఉంటేనే ఏది ఒక ఆపరేటింగ్ సిస్టము, ఒక హార్డ్ డిస్క్, ఒక ర్యాము, ఓకే, ఒక నెట్వర్క్ సంబంధించిన అన్నీ కూడా ఉంటేనే మనము ఆ ల్యాప్టాప్లో ఏదన్నా సరే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయగలం. ఈరోజు మీరు నాతో కమ్యూనికేట్ అవుతున్నారు అంటే హౌ? జూమ్ అనే ఒక అప్లికేషన్ ద్వారా అంటే ఏంటి? ఆ జూమ్ అనే అప్లికేషన్ని మీరు మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశారు, నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మనం ఇద్దరం కూడా కమ్యూనికేట్ అవుతున్నాం. ఆ జూమ్ అనే అప్లికేషన్ని నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చెయ్యాలి అంటే నాకేం కావాలి? వాట్ ఐ నీడ్ ద బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ మై ల్యాప్టాప్, రైట్? సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకపోతే మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయగలరా మీ ల్యాప్టాప్లో? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇన్ ద సేమ్ వే రేపు ఐ విల్ గివ్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఈరోజు మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషను, అమెజాన్ అప్లికేషను మీరు యాక్సెస్ చేస్తున్నారు కదా. మీరు ఎలా యాక్సెస్ చేస్తున్నారు ఈ అప్లికేషన్? మీరు బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, బ్రౌజర్ ద్వారా మీరు అప్లికేషన్ని యాక్సెస్ చేస్తున్నారు. మా మ్యూట్లో పెట్టండి, మా మధుబాబు గారు మ్యూట్లో పెట్టండి మా ప్లీజ్, డిస్ప్లే వస్తుంది. ప్రకాష్ గారు నేను చెప్తున్నాను కదండి, డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే కోర్స్ డెలివర్ చేస్తున్నానో నేను ఆ కోర్స్ అనేది 100% మీకు ఉపయోగపడుతుంది. సో CI/CD పైప్లైన్ అనేది అది సపరేట్ కాన్సెప్ట్ అండి. అది కూడా నేను మీకు గైడ్ చేస్తా. ఓకే, అది కూడా మీకు నేను గైడ్ చేస్తాను. గిటబ్ యాక్షన్స్ ద్వారా మనం CI/CD పైప్లైన్ చేయొచ్చు, లేదు జెన్కిన్స్ ద్వారా చేయొచ్చు, గిజ్మో ద్వారా చేయొచ్చు, అలాంటివి ఉన్నాయి మనకు. పర్సనల్గా నేను మీకు గైడ్ చేస్తానండి, డోంట్ వరీ. బట్ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు వాల్యూ యాడెడ్ అవుతుంది కానీ లాస్ అయితే కాదండి, పక్కా చెప్తున్నా. ఓకే, నౌ సీమా ఇప్పుడు ఏంటంటే మనము ఒక అప్లికేషన్ని బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి? అంటే ఆ అప్లికేషన్ అనేది ఎక్కడో ఒక చోట ఆ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. ఈరోజు flipkart.com కానీ amazon.com కానీ knowledgehub.com కానీ ఇవన్నీ మనం ఓపెన్ చేస్తున్నామంటే హౌ యూఆర్ గోయింగ్ టు ఓపెన్? మీరు అనుకోవచ్చు బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. మీరు ఏమనుకుంటారు సింపుల్గా, ఓకే నేనేం చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేసా, ఇది ఓపెన్ చేసుకున్నా, ఇక్కడ సింపుల్గా వెళ్ళి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసా, ఇది క్లిక్ చేసా, ఓపెన్ అయిపోయింది. బట్ దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టోరీ మీకు తెలియాలి కదా. ఈ flipkart.com అనేది ఒక డొమైన్ నేమ్ అంతే. ఈ డొమైన్ నేమ్, ఈ URL హిట్ చేస్తే ఒక అప్లికేషన్ మనకు ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, ఒక ఇంటరాక్టివ్ అప్లికేషన్ మనకు ఓపెన్ అయింది ఇక్కడ. బట్ ఈ ఇంటరాక్టివ్ అప్లికేషన్ని మనం బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏం తెలుసా? ఈ అప్లికేషన్ని మనము ఎక్కడో ఒక చోట ప్లేస్ చేయాలి, హోస్ట్ చేయాలి. అది ఎక్కడ హోస్ట్ చేయాలి? ఒక సర్వర్లో హోస్ట్ చేయాలి. ఆ సర్వరే క్లౌడ్. మనము క్లౌడ్లో ఒక సర్వర్ని క్రియేట్ చేసి ఆ సర్వర్లో ఈ అప్లికేషన్ కానీ డిప్లాయ్ చేసామనుకోండి, అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది ఒక URL ద్వారా ఎవరైనా యాక్సెస్ చేయగలరు. అదే ఈ అప్లికేషన్ flipkart.com అనేది నేను ఏదైతే సర్వర్లో హోస్ట్ చేశానో అక్కడి నుంచి కానీ రిమూవ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఈ flipkart.com అనేది ఓపెనే అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు? బికాస్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ హోస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సర్వర్. అంటే ఇప్పుడు అలాంటి సర్వర్స్ ఏవైతే సర్వర్ మాట్లాడుతాం చూసారా, అలాంటి సర్వర్స్ యాజ్ ఏ AWS ఇంజనీర్గా మనము క్రియేట్ చేయాలి. మనము ఆ సర్వర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము డిఫైన్ చేయాలి. ఎప్పుడైతే ఆ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనము డిఫైన్ చేసి మనం కాన్ఫిగర్ చేసి రెడీగా పెట్టుకుంటామో
అప్పుడు డెవలపర్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసిన అప్లికేషన్ని మనకిస్తారు. మనం ఏం చేయాలి? ఆ అప్లికేషన్ తీసుకొని పోయి మనం ఏడబ్ల్యూఎస్‌లో ఏదైతే సర్వర్ క్రియేట్ చేసామో ఆ సర్వర్‌లో ఆ అప్లికేషన్‌ని హోస్ట్ చేస్తాం. ఎప్పుడైతే అప్లికేషన్ ఆ సర్వర్‌లో హోస్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్‌ని మనము మన క్లయింట్‌కి ఇస్తాము. క్లయింట్ ఏం చేస్తాడు అంటే ఆ యూఆర్ఎల్‌ని వాళ్ళ కస్టమర్స్‌కి ఇస్తాడు. అరే బాబు! నేను కొత్తగా ఒక అప్లికేషన్ డెవలప్ చేపిచ్చాను. ఆ అప్లికేషన్ యూఆర్ఎల్‌లో ఓపెన్ అవుతుంది. మీరు యూఆర్ఎల్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ద్వారా మీరు ప్రొడక్ట్స్ ఆన్‌లైన్‌లో కొనుక్కోండి అని చెప్తారనమాట. బట్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఎవరు క్రియేట్ చేస్తారు? మనము క్రియేట్ చేస్తాం. మనము అంటే ఎవరిక్కడ? ఏడబ్ల్యూఎస్ ఇంజినీర్స్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్స్ క్రియేట్ చేస్తారు. అది ఎలా క్రియేట్ చేస్తారు? దానికి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కావాల్సిన థింగ్స్ ఏముండాలి? అవన్నీ కూడా మనము ఫర్దర్‌గా క్లాసెస్‌లో ఏడబ్ల్యూఎస్ గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుంటాం అన్నమాట. సో, దట్ ఈస్ వాట్ ద యాక్చువల్ ఏడబ్ల్యూఎస్ ఇస్. ఏడబ్ల్యూఎస్‌లో మనకు ప్లెంటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ EC2 అని, IIM అని, S3 అని, VPC అని, రూట్ 53 అని, క్లౌడ్ ట్రైల్ అని, క్లౌడ్ వాచ్ అని చాలా అంటే చాలా ప్లెంటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. బట్ మనము అన్నీ నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. మనకంటూ కొన్ని లిమిటెడ్‌గా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. అవి నేర్చుకుంటే చాలు. సో థట్ మీ జాబ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. నేను చెప్తున్నాను కదా! జాబ్ అనేది డజంట్ మ్యాటర్. సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్? లైక్ దిస్. ఫైన్. లెట్స్ గో బ్యాక్ టు ది పీపీటీ నౌ. యాహ్! సో, ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేయాలన్నా కూడా మనకేమేమి కావాలి ఇక్కడ మనకు? సో, ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేయాలన్నమాట ఇక్కడ మనం. రైట్? లైక్ దిస్. సో, దీని గురించి మనం డీటెయిల్‌గా తర్వాత డిస్కస్ చేద్దాం. మనము యాక్చువల్ సర్వర్‌కెళ్ళినప్పుడు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు నేను. ప్లాన్ చేద్దాం. సో, ఇప్పుడు నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు. ఆ ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమవుతది. నేనేం చెప్పబోతున్నాను అనేది. ఓకేనా? ఫైన్. సో, ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి. జాగ్రత్తగా వినండి. నా దగ్గర డబ్బులున్నాయి. నాకొక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని నేను ఒక అప్లికేషన్ రూపంలో తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఒక అప్లికేషన్ రూపంలో తీసుకెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు నా ఫ్రెండు ఒకతను సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నాడు. నేను అతనికి ఫోన్ చేశా. అతనికి ఫోన్ చేసి చెప్పా. "అరే! నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని అప్లికేషన్ రూపంలో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నాకెవరైనా సజెస్ట్ చేస్తావా?" అంటే తనకేం చెప్పాడు అంటే, "సో, కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. నీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అప్లికేషన్స్ వాళ్ళే చేస్తారు నీకు. సో, కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళతో అప్రోచ్ అవ్వు" అని చెప్పాడు. సో, అప్పుడు నేనేం చేశాను, గూగుల్‌లోకెళ్ళి ఐటీ కంపెనీస్ నియర్ మీ అని కొట్టాను నేను. నేను ఇప్పుడు బెంగుళూరులో ఉన్నాను గదా! ఐటీ కంపెనీస్ ఇన్ బెంగుళూరు అని కొట్టాను నేను. కొట్టినప్పుడు నాకు కొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అయినాయి. దాంట్లో ఒక కంపెనీ పిక్ చేసుకున్నా. వాళ్ళకి ఫోన్ చేశా. వాళ్ళు నన్ను రమ్మన్నారు. ఆ రోజు ఆఫీస్‌కి రమ్మన్నారు వాళ్ళు నన్ను. సో, నేను వెళ్ళాను ఆఫీస్‌కి. గైస్, ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ మ్యూట్. ప్లీజ్. గైస్ మ్యూట్‌లో పెట్టండమ్మా ప్లీజ్. ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే. సో, నేనేం చేశాను, ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశా. సో, నా రిక్వైర్మెంట్ చెప్పాను. వాళ్ళేమన్నారు అంటే, "యెస్ రండి. మా ఆఫీస్‌కి రేపు రండి మాట్లాడదాం" అని చెప్పారు. నేనేం చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఆఫీస్‌కెళ్ళా. వాళ్ళ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఒక పర్సన్ రిసీవ్ చేసుకున్నాడు. అతనెవరు అంటే బిజినెస్ అనలిస్ట్. జాగ్రత్తగా వినండి. ప్రతి కంపెనీలో కూడా BA ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. అతను నన్ను రిసీవ్ చేసుకొని ఒక రూమ్‌కి తీసుకెళ్ళాడు. ఆ రూమ్‌లో తను నా దగ్గర నా అప్లికేషన్‌కి సంబంధించిన ఐడియా ఏదైతే ఉందో, ఆ ఐడియాని తనకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తనేం చేశాడు, నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా తను నోట్స్‌లో రాసుకుంటూ ఉన్నాడు. తను నాకేం చెప్పాడు అంటే, "సార్ మాకొక 1 వీక్ టైమ్ ఇవ్వండి.
ఈ 1 వీక్లో మీకు మేము ఒక ప్రాపర్ కొటేషన్ సెండ్ చేస్తాము అని చెప్పేసి తను నాకు చెప్పాడు. ఫైన్, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. అప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే ఇంటర్నల్గా ఆ కంపెనీలో ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఎవరు అంటే టీమ్ లీడ్స్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. ఆ కంపెనీలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్, టీమ్ లీడ్ ఉంటారు. వాళ్ళతో ఈ బిఏ అనే పర్సన్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో ఏం చెప్పాడు అంటే, మణికంఠ అనే ఒక పర్సన్ నా దగ్గర అతనికి ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని మనం అప్లికేషన్ రూపంలో చేయాలనుకుంటున్నాము అనేసి ఈ బిఏ పర్సన్ వాళ్ళు చెప్పాడు. అతను నేను చెప్పిన పాయింట్స్ అన్నీ నోట్స్లో రాసుకున్నాడు. తను ఏం చేశాడు, ఈ టీమ్ లీడ్ వాళ్ళకి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళకి ఏం చేశాడు అంటే ఒక పీపీటీలో ప్రజెంట్ చేశాడు దాన్ని. సో ప్రజెంట్ చేసిన తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, మనం ఏం చేయాలి అంటే తను చెప్పిన రిక్వైర్మెంట్స్ బట్టి మనము ఎన్ని సర్వర్స్ కావాలి, ప్రతి సర్వర్కి ఎంత డేటా స్టోరేజ్ ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత సిపియు ఉండాలి అనేది మనం డిసైడ్ చేయాలి. అండ్ ఈ అప్లికేషన్కి ఎంతమంది రిసోర్సెస్ కావాలి అనేది ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, టీమ్ లీడ్స్ కూర్చొని డిస్కస్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, రిసోర్సెస్ ఎంతమంది కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రాపర్గా మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ని ఈ బిఏకి పంపిస్తారు. ఈ బిఏ ఏం చేస్తాడు, వెరిఫై చేసి ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ టీమ్ లీడ్ ఏం చేస్తారు అంటే, నేను చెప్పిన ఐడియా ప్రకారం వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాళ్ళ కోట్ చేసిన ప్రైస్ ఎంత అంటే 5 lakhs. ఓకే, 5 lakhs పడుతుందన్నారు అప్లికేషన్. టైం డ్యూరేషన్ నాకు 8 months ఇచ్చారు. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు అంటే అప్పుడు నాకు అతను ఫోన్ చేశాడు, ఈ బిఏ పర్సన్ నాకు ఫోన్ చేశాడు. ఫైన్, నా 5 lakhs బడ్జెట్ నేను ఓకే, నాకు ఓకే మీరు ప్రొసీడ్ అవ్వని చెప్పాను నేను. అప్పుడు ఏం చెప్పాడు, ఓకే అతను ఏమన్నాడు అంటే సార్ కొంత అమౌంట్ మాకు రిలీజ్ చేయండి అని చెప్పాడు. ఫైన్, నేను ఒక 2 lakhs అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ బిఏ పర్సన్ వీరికి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఏమని, అరే బాస్, క్లయింట్ అగ్రీ చేశాడు, ఫండింగ్ కూడా రిలీజ్ చేశాడు, మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి ఈ బిఏ పర్సన్ ఎవరైతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంటాడో తనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అంటే అతను కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఏమేం సర్వర్స్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి అనేది ఏం చేస్తాడు అంటే, ఒక కంపెనీలో ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. ప్రతి కంపెనీలో ఎవరు ఉంటారమ్మా, ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఉంటారు. ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే తక్కువ ప్రైస్లో ఇస్తారో, క్వాలిటీ బేస్ చేసుకొని ఎవరైతే తక్కువ ప్రైస్లో ఇస్తారో ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఆ వెండర్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతారు. సో ఫైనల్గా ఈ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు బెస్ట్ వెండర్ని సెలెక్ట్ చేసుకొని ఆ వెండర్ దగ్గర నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా వాళ్ళు కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీంలో ఎవరెవరు ఉంటారు, బ్యాకప్ అడ్మిన్ టీం వాళ్ళు ఉంటారు, నెట్వర్క్ అడ్మిన్స్ ఉంటారు, సిస్టమ్ అడ్మిన్స్ ఉంటారు, ఫీల్డ్ ఇంజనీర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు. వీళ్ళ పని ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం పని ఏంద్రా అంటే ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా వాళ్ళు కాన్ఫిగర్ చేసి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకొని రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు ఆ ఎంటైర్ సెటప్ అంతా డీబీ అవన్నీ సెటప్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళకి అంటే అప్లికేషన్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏం చెప్తారు, బాస్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం మేమైతే పనిచేయాలనుకుంటున్నామో అవన్నీ చేసాం. ఓకే, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మేము రెడీ చేసాం.
ఇంకా మీ పని మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు అప్లికేషన్ టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బట్ వాళ్ళు ఉంటారు, స్టాండ్ బైలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం ఉంటుంది. ఎందుకు? రేపు పొద్దున ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళే హెల్ప్ చేయాలి కదా, సో వాళ్ళు ఉంటారనమాట. ఈ అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇక్కడ కోడింగ్ అనేది ఆ అప్లికేషన్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని డిజైన్ కోడింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకు ప్రాపర్గా మనము ఒక డేటా సెంటర్లో పెట్టుకుంటాం అన్నమాట. ఒక డేటా సెంటర్లో పెట్టుకుంటాం. యాక్చువల్లీ ఈ డేటా సెంటర్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక ఫిజికల్ రూమ్ అనమాట. ఈ రూమ్లోనే మనకు సర్వర్స్ ఉంటాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు సెటప్ చేసిన ప్రాసెస్ అంతా కూడా ఆ డేటా సెంటర్లోకి కాన్ఫిగర్ చేయాలి, ఆ సర్వర్లో కాన్ఫిగర్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, డేటా సెంటర్ ఒక రూమ్ అమ్మ, ఒక రూమ్ అది. ఆ రూమ్లో సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్కి ఏసీ స్విచ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. బట్ ఈ డేటా సెంటర్కి కావాల్సిన ఖర్చు అంతా ఎవరు బేర్ చేయాలి తెలుసా? ఎవరైతే బిజినెస్ అప్లికేషన్ ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళు బేర్ చేయాలి, నేను బేర్ చేయాలి. ఇక్కడ కంపెనీ వాళ్ళు బేర్ చేయరు, నేను అమౌంట్ ఇస్తా, వాళ్ళు కొనుక్కొని నేను ఒక రూమ్ చెప్తా, ఒక ప్లేస్ చెప్తా, ఆ ప్లేస్లో వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు సెటప్ చేస్తారు. అక్కడ నాకు ఆ ప్లేస్ నా ప్లేస్, అది గుర్తుపెట్టుకోండి, అది కంపెనీ వాళ్ళ ప్లేస్ కాదు ఆ డేటా సెంటర్ అనేది. ఫైన్, సో ఫిక్స్ చేశాను, అయిపోయిందమ్మా. బట్ రేపు పొద్దున ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి, అంటే ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి చూసారా, ఎగ్జాంపుల్ కరెక్ట్గా మ్యాచ్ ఉంది మనకు. విజయవాడలో నా డేటా సెంటర్ ఉంది, ఓకే, నా ఆఫీస్ విజయవాడలో ఉంది, డేటా సెంటర్ అక్కడ ఉంది. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, సగానికి సగం నీళ్ళన్నీ నిండిపోయినాయి ఒక్కొక్క ప్లేస్లో. నా డేటా సెంటర్ కూడా ఆ ప్లేస్లో ఉంటే వాటర్ వచ్చి ఫుల్ఫిల్ అయినాయి అనుకోండి, అప్పుడు పవర్ సప్లై అవుతుందా? పవర్ సప్లై అయితే నా సర్వర్లు పనిచేస్తాయా? నా సర్వర్లు పనిచేయకపోతే నా అప్లికేషన్ ఓపెన్ అవుతుందా? నా అప్లికేషన్ ఓపెన్ అవ్వకపోతే నా కస్టమర్స్ ఖాళీగా ఉంటారా? నా కస్టమర్ని హోల్డ్ చేయగలనా? ఆటోమేటిక్గా నా కంప్యూటర్ వాడి దగ్గర పోతారు కదా, రైట్? ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. ఇవన్నీ నేను ఇలా ఫిజికల్గా చేయకూడదు. ఐ వాంట్ టు ఆటోమేట్ ఎవ్రీథింగ్ ఇన్ సమ్వేర్. ఆ సమ్వేర్ ఏంటి అంటే క్లౌడ్. ఇప్పుడు ఈ డేటా సెంటర్లో మీరు ఏదైతే సెటప్ చేస్తున్నారో ఇదంతా కూడా క్లౌడ్లోనే చేయొచ్చు కదా. నువ్వు ఎందుకు సపరేట్గా రూమ్ పెట్టుకుంటావు? ఖర్చు ఎందుకు అవుతుంది, అంత ఖర్చు ఎందుకు అవుతుంది ఇక్కడ? అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే 4 సర్వర్లు కావాలని చెప్తారు. బట్ ఓన్లీ 2 సర్వర్లు రన్నింగ్లో ఉన్నాయి, రిమైనింగ్ 2 సర్వర్లు రన్నింగ్లో లేవు. అప్పుడు లాస్ ఎవరికి? యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా నాకే కదా లాసు. 2 సర్వర్లు ఎందుకు ఖాళీగా పెట్టుకోవాలి, రైట్? ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ ఓల్డర్లో, అంటే ఇది చూడండి, ఇది ముందు జరిగే కథ ఇదంతా కూడా. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే చూడండి, ఫస్ట్ డిప్లాయ్మెంట్ అనమాట. మనం చేసే ప్రాసెస్లో డిప్లాయ్మెంట్ అనేది మనకు చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. తర్వాత దీనికి అయ్యే ఖర్చు చాలా ఎక్స్పెన్సివ్ అమ్మ. తర్వాత ఈ ప్రాసెస్లో డెఫినెట్గా హ్యూమన్స్ అనేవాళ్ళు అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆటోమేషన్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. రిసోర్స్ వేస్ట్ చెప్పాను కదా, 4 సర్వర్లు కొనుంటాను, 2 రన్నింగ్లో ఉన్నాయి, ఇంక 2 ఐడిల్లో ఉన్నాయి, అవి నాకు వేస్ట్ అయ్యాయి కదా. లైక్ దట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తూ క్లౌడ్ వచ్చిందనమాట మనకు. క్లౌడ్ ఈరోజు మార్కెట్లో క్లౌడ్ అంటే AWS ఉంది, అజూర్ ఉంది, GCP ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి మెయిన్ అనమాట. ఓకే, లైక్ దట్. సో ఇది ఓవరాల్ పిక్చర్ అమ్మా. రేపు క్లాస్ కంటిన్యూ చేద్దాం. అసలు క్లౌడ్ అంటే ఆ క్లౌడ్ ఎలా ఉండేది, ఆఫ్టర్ క్లౌడ్ ఎలా ఉండేది అనేది మనము రేపు క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామా. ఓకే, లైక్ దిస్. సో ఈరోజు క్లాసు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ ఫీడ్బ్యాక్ ఏంటి? రేపు కూడా క్లాస్ ఉందమ్మా, రేపు కూడా మీకు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. సో రేపు క్లాస్లో కూడా మీకు నేను ఈ కంటిన్యూషన్ క్లాస్ చెప్పి దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫీ అనేది పే చేసి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈరోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So every day 1 hour session and
ల్యాబ్ ఉంటుందండి. యా ఎగ్జాక్ట్లీ అండి. ఎవ్రీడే 1 అవర్ సెషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఓకే. మీకు ఆ రోజు సెషన్ ఏది జరిగిందో ఆ రోజు సెషన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకేమన్నా ఓకే. డౌట్ ఉంది అనుకుంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఆ డౌట్ నన్ను అడగొచ్చు. నేను క్లారిఫై చేస్తాను మీకు నేను. ఓకే. షూర్. థ్యాంక్ యూ. లేదు అంటే పర్సనల్‌గా నేను ఆల్రెడీ గ్రూప్‌లో ఉన్నాను. పర్సనల్‌గా నా నంబర్ గ్రూప్‌లోనే ఉంటుంది. మీరు నాకు పర్సనల్‌గా చాట్ చేసినా నేను ప్లాన్ చేస్తానండి. అండ్ కమింగ్ టు లాస్ట్ స్లైడ్ అండి. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి. ఆహ్, నేను చెప్తానండి. అవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. రమేష్ గారు. ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకేసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకు కొంచెం టిపికల్‌గా అందుకు ఇంకేం లేదు అట్లా. ఫైన్ అండి. సో ఇక్కడ సార్ చూడండి. ఇప్పుడు ల్యాబ్ అంటే సారీ టు డిస్టర్బ్ యూ. యాహ్! ల్యాబ్ అంటే అదంతా సో క్లౌడ్ బేస్డ్ ఉంటుంది కదా సార్? అంటే అవును. సిస్టమ్ రిక్వైర్మెంట్ మొత్తం అట్లా ఏమి ఉండదు నేను కదా? అహా! అవి ఏమి ఉండదండి. మొత్తం గూడా మీరు వర్క్ చేసేది ఇంటర్నల్ వర్క్ జేస్తారు. అది ఎలా చేయాలి? ఏంటి? అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు హోంవర్క్ గూడా ఇస్తాను. ప్లాన్ చేసుకోవచ్చు మీరు. డెఫినెట్‌గా. ఓకే. థ్యాంక్ యూ సార్. యాహ్! సో కమింగ్ టు కోర్స్ అండి. సో ఇది నేను అప్డేట్ చేయలేదు. సో మనకు కోర్స్ వచ్చేసి 40 డేస్ డ్యూరేషన్ అండి. టైమింగ్స్ వచ్చేసి 7:30-8:30 ఉంటుందండి క్లాసెస్. మనకు సండేస్ క్లాసెస్ ఏమి ఉండవు. సో మీకు బోత్ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. బట్ మోర్ ఆన్ ప్రాక్టికల్ అండి. ముందే చెప్తున్నా. అండ్ ఏదైతే క్లాస్ చెప్పానో ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను గదా! ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్నాను నేను. ఈ రికార్డెడ్ సెషన్‌ని మీకు నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానండి. అది ఫస్ట్ 2 క్లాసెస్ పబ్లిక్‌లో పెట్టేస్తా. ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. థర్డ్ క్లాస్ నుంచి ఎవరైతే నా క్లాసెస్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకి ఆ వీడియోస్ కూడా యూట్యూబ్‌లో పెడతా. కానీ ప్రైవేట్‌లో పెడతా. అంటే ఏంటి? ఎవరైతే మెయిల్ ఐడీ ఎవరైతే ఫీజ్ కట్టారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటది. లైఫ్ టైమ్ యాక్సెస్ అండి. ఒక్కసారి నేను వీడియో అప్‌లోడ్ చేశాను అంటే, ఆ వీడియో అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో దట్ మీరు ప్లాన్ చేయొచ్చనమాట. ఓకే. లైక్ దట్. నెక్స్ట్ ఇంకోటండి. ఆహ్, సో మీకు సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మీ దగ్గర సిలబస్ ఉంది. సో డెమో వీడియో అప్‌లోడ్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి. బోత్ ఫ్రెషర్స్‌కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు నేను గైడ్ చేస్తాను. అది ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని నేనే వాలిడేట్ చేస్తానండి వన్ ఆన్ వన్. ఓకేనా? సో మీరు నాతో ఎప్పుడైనా సరే వన్ టు వన్ డిస్కషన్ ఎప్పుడు ఫ్రీగా ఉంటా. మీరు ఎప్పుడైనా నాతో కాల్ చేసి, అప్రోచ్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉండొచ్చు. ఫైనల్‌గా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను నా ఐటీ ఇండస్ట్రీలో రోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అది మీకు రెగ్యులర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా ఉంటున్నాం కాబట్టి, ఎక్కువగా మనము క్లయింట్స్‌తో డీల్ చేస్తాము. క్లయింట్స్ అనేవాళ్ళు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి, ఆ డీలింగ్ విత్ క్లయింట్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రియల్ టైమ్ సినారియోస్ ప్రతి టాపిక్ మీద ఉంటదండి మీకు. సో, ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే ఏమేమి టిప్స్ ఉంటది, ఎగ్జామ్ క్వెషన్స్ షేర్ చేస్తాను. ఐటీ వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది. సో, ఆల్రెడీ ఎవరైతే నాన్ ఐటీ వచ్చారో వాళ్ళకి మాత్రమే ఇది. సో, జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి మీకు నేను. సో, క్లాసెస్ మీ డౌట్స్ మీరు ఇంగ్లీష్‌లో అడగొచ్చు, తెలుగులో అడగొచ్చు. నేను 2 లాంగ్వేజ్ కంఫర్ట్ అండి. బట్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి మనము ఓన్లీ ఇంగ్లీష్ చెప్తున్నాం. ఈ ఒక్క బ్యాచ్ తెలుగు అండి. నెక్స్ట్ బ్యాచ్ నుంచి మొత్తం ఇంగ్లీష్‌లో ఉంటుంది క్లాస్ అంతా గూడా. తర్వాత మీ ల్యాప్‌టాప్ అనేది బై డిఫాల్ట్‌గా ఎంప్టీ బాక్స్ ఉంటే చాలు. ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ కూడా మీరు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో, ఫస్ట్ 2 క్లాసెస్ అండి. ఈరోజు, రేపు మీకు ఫ్రీ. ఓకే. తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అండి. మన నాలెడ్జ్ ఈ హబ్ నుంచి ఇస్తాము. మీరు ఫీ అనేది సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఫీ పే చేయాలండి. ఓకే. లైక్ దిస్. సో, ఇది అండి ఓవరాల్‌గా మనకు థింగ్స్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లారిఫై చేసుకుందాం. దెన్ వి కెన్ ప్లాన్ ఫర్ టుమారో అండి. అండ్ ఇంకోటండి, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు క్లాస్‌కి అటెండ్ అయ్యారో అందరూ కూడా మీ పర్సనల్‌గా మీ ఫీడ్‌బ్యాక్ అనేది గ్రూప్‌లో షేర్ చేయండి సార్. సో థట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ బూస్ట్ అప్ ఫర్ మీ. ఓపెన్‌గా ఇవ్వండి. నేను సరిగ్గా చెప్పలేదా? ఇవ్వండి పర్లేదు. నేను అన్నీ రిసీవ్ చేసుకుంటానండి. ఓకే. నాకు మీ ఫీడ్‌బ్యాక్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఓకేనా? థాంక్ యూ అండి. విల్ మీట్ యూ ఆన్ టుమారో అండి. హావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? బిఫోర్ క్లోజింగ్ ద క్లాస్.